మానవాళికి కరోనా తెచ్చిన ముప్పుపై కవి సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిద్ధారెడ్డి అనిమేష పేరిట ఓ కావ్యాన్ని రచించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో కావ్యావిష్కరణ జరిగింది. సభకు అనేక మంది కవులు, ప్రముఖులు హాజరయ్యారు. కావ్యాన్ని రచన టెలివిజన్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రఘు ఏలూరి ఆవిష్కరించారు. కవి, ప్రఖ్యాత రచయిత, తెలంగాణ రచయితల సంఘం నేత శంకర్ సభకు అధ్యక్షత వహించారు. కరోనా నేపథ్యంలో జరుగుతున్న తొలి పుస్తకావిష్కరణ సభ ఇది హైదరాబాద్ నగరంలో. దాదాపుగా ఇది ఈ ఆవిష్కరణ భాగ్యం కల్పించిన కవి మిత్రుడు సిద్ధారెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇది నాకు దక్కిన అపురూప అవకాశంగా భావిస్తున్నాను. ముందు సిద్ధారెడ్డి గారి గురించి అందరూ నిత్యం చెప్పుకునే 4 మాటలు చెప్పి కావ్యాన్ని గురించి క్లుప్తంగా పరామర్శ చేస్తాను. సిద్ధారెడ్డి 3 దశాబ్దాలుగా నాకు తెలిసిన మిత్రుడు. ఆయన ఒక వ్యక్తిగా మాత్రమే కాకుండా ఒక సమూహంగా జీవిస్తున్న మానవుడు. వర్తమాన చరిత్రలో ఒక భాగంగా నిలిచిన వ్యక్తి. నిగర్వి, నిరాడంబరుడు, నిబద్ధత గల మానవుడు, నిర్భయంగా జీవించే మానవుడు, నిర్మోహమాటంగా మాట్లాడే మానవుడు. అంతేకాదు, అదే సమయంలో మృదు స్వభావాన్ని కూడా ప్రదర్శిస్తుంటాడు. అసలు సిద్ధారెడ్డి కవిత్వంలో ఎంత క్లుప్తత ఉందో మాటల్లో కూడా అంతే నిక్కచిత్వం కనిపిస్తూ ఉంటుంది. సమాజంలో గుర్తింపు పొందిన వ్యక్తిత్వం కోల్పోకుండా విలువలకు కట్టుబడి సామాన్య జీవితం గడిపే ఒక అద్భుత మానవుడు, అరుదైన మానవుడు. నాగేటి చాలల్లో నిత్యం చైతన్య బీజాలు చల్లుకునే మానవుడు. ప్రజల పక్షాన నిలిచే కవి, ప్రజల గాథలను, బాధలను వ్యక్తీకరించే కవి. ఆయన కవిత్వంలో మానవీయ స్పృహ అంతర్లీనంగా సాగుతుంది. నాగేటి చాలల్లో నా తెలంగాణ, నవ్వేటి బతుకుల్లో నా తెలంగాణ అంటూ తెలంగాణ జీవన మాధుర్యాన్ని చాటిన కవి. భూమి స్వప్నంతో మొదలైన ఆయన కథయాత్ర సంభాషణతో రూపుదిద్దుకొని ప్రాణహితతో పరుగులు తీసింది. ఇక్కడి చెట్ల గాలితో అన్ని దిక్కులా విస్తరించింది. తెలంగాణ మట్టి వాసన ఆస్వాదిస్తూ తెలంగాణ నేల వేదనను ఆవిష్కరించిన కవి సిద్ధారెడ్డి. పొలంగట్టుపై పచ్చిగాలి పరిమళం సిద్ధారెడ్డి కవిత్వంలో నిత్యం దూబుచులాడుతుంది. కవిత్వం ద్వారానే కాదు, తెలంగాణ సాహిత్య అకాడమీ ద్వారా ఎన్నో అద్భుతాలు సృష్టించిన మానవుడు. ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా లోకానికి ఏం చాటాడో మరోసారి మననం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక నేడు ఒక అంతు చిక్కని వైరస్ మన మీద యుద్ధబేరి మోగిస్తుంది. చాప కింద నీరులాగా అందరినీ కబలిస్తుంది, నిత్యం కన్నెర్ర చేస్తుంది. కరోనా పేరిట తొంగి చూసిన ఆ భూతం మనల్ని అంతులేని అగాధాల్లోకి తోసింది. మన విశ్వాసాలను ఉమ్ము చేసింది. మానవాళి అస్తిత్వంపైనే ప్రశ్నలు సంధించింది. మనల్ని ఓ పంజరంలో బంధించింది. నిజానికి మన కాలమే స్తంభించింది. భూగోళమే నిలిచిపోయింది. సకల జీవన వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. బతుకులు రాలిపోతున్నాయి. ఉద్యోగాలు పోతున్నాయి. మాంద్యం ముంచుతుంది. అంతటా విషాద గాథలి. దుఃఖం నుంచి, భయం నుంచి, బెంగ నుంచి బయటపడేస్తుంది. మన కవి కలం నుంచి మానవుడే కేంద్రంగా, మట్టి మనిషే విజేతగా మరెన్నో కవితలు, కావ్యాలు వెలుగు చూడాలని ఆశిస్తూ ఈ కావ్యాన్ని విశ్లేషించడానికి, సమగ్రంగా మాట్లాడటానికి మిగతా మిత్రులు ఉన్నారు. నమస్కారం. ఊహించలేదు ఇలా ఉంటుందని. ప్రపంచం కోవిడ్ బారిన దాదాపు 6.5 కోట్ల ప్రజలు అతలాకుతలమవుతున్నారు. 40.5 లక్షల ప్రజలు మరణించారు. నేను చెప్పింది రాత్రి 12 గంటల ప్రాంతంలో వచ్చిన వార్తనే. దాదాపు 6.5 కోట్ల ప్రజలు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ బారిన పడ్డారు. కనీసం ముక్కుకు మాస్క్ కూడా పెట్టుకోననుకున్న ట్రంప్ కూడా కోవిడ్ బారిన పడి ఉన్నారు. 1163 మరణాలు. అతి జాగ్రత్తల వలన ఈ సందర్భంగా జాషువా గారు విశ్వనరుడ నేను అని తనను తానే ప్రకటించుకున్నారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు విశ్వంభరుడిని, విశ్వనరుల దుఃఖాన్ని
నందిని సిద్ధారెడ్డి మన ముందుకు తీసుకొచ్చారు. అయితే ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కవిత్వం ప్రపంచ బాధను తన బాధగా భావించిన శ్రీశ్రీ తర్వాత ప్రపంచ ప్రజల దుఃఖాన్ని డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు అనిమేషన్లో చూపించడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి సిద్ధారెడ్డి గురించి నేను మీకు పరిచయం చేయటం అంటే సూర్యుడిని పరిచయం చేయటమే. కాబట్టి సిద్ధారెడ్డి అందరికీ తెలిసిన ఒక ప్రజాకవి, ఒక ఉద్యమకారుడు, ఒక వక్త, ఒక కథా రచయిత, ఒక విమర్శకుడు, ఒక కవి, ఒక పాలనాధ్యక్షుడు. అన్నింటికీ మించి ఉద్యమ కాలంలో మంజీరా రచయితల సంఘం 1986తో దాన్ని వ్యవస్థాపకుడు. మంజీరా రచయితల సంఘం తర్వాత దానితో కూడా మమేకమైన వాళ్ళమే. రచయితల సంఘం తర్వాత తెలంగాణ రచయితల వేదికను కూడా స్థాపించిన వారు. దాని తర్వాత ఇప్పుడు నడుస్తున్న చరిత్రలో తెలంగాణ రచయితల సంఘం ఆయన పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మా మిత్రులు వివిధ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళను రావద్దని చెప్పినాం. ఏలూరు రఘు గారు ఎక్కువ మంది వద్దండి, ఒక 5-6 ఉంటే సరిపోతుంది అని తాను కూడా అన్నారు. మీకు రఘు ఎప్పుడూ కూడా నాకు తెలిసిన ఒక 35 ఏళ్ళ నుంచి ఎప్పుడు కూడా తాను సభలకు అంగీకరించడు. సిద్ధారెడ్డి మందారంలో ఆయన రాసిన వ్యాసం మీరందరూ చదివి ఉంటారు. ఒక పొయిట్ రాసినట్లుగా అద్భుతంగా రాశాడు. దాన్ని కవికి కవి అంటే కష్టజీవికి ఇరుపక్కల అన్నాడు. కానీ కవికి పర్యాయ పదమే సిద్ధారెడ్డి అని ఏలూరి రఘు తన గ్రంథంలో రాశారు. కాబట్టి ఒక అద్భుతమైన వ్యక్తి, మంచి కనీసం ఒక ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తూ ఆ పేరు కూడా వాడుకోరు. ఎడిటర్ అనే పదం వద్దు అండి అని అంటారు. కాబట్టి ఒక మంచి పాత్రికేయులు, అన్నింటికన్నా నిజాయితీపరుడు, స్నేహశీలి, అద్భుతమైన నేను కొన్ని వ్యాసాలు కూడా బాగా మంచి వ్యాసాలు చదివాను. కాబట్టి అలాంటి వారు ఒక ఉన్నత ప్రమాణాలు కలిగిన మన జర్నలిజం శాఖల్లో పనిచేస్తున్న వ్యక్తుల్లో మకుటాయమానంగా చెప్పదగ్గ వ్యక్తి ఏలూరి రఘు గారు. వారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. అలాగే మాకు నీటి మనస్సు ప్రారంభంలో కూడా విరాట్ అలీ గారు మాకు సహాయపడ్డారు. ఆ పుస్తకాన్ని ఇదే వేదిక మీద వారు ఆ రోజు లేరు, మేము దిగ్విజయంగా దాన్ని ఆవిష్కరించినాం. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ రచయితల సంఘానికి విరాట్ అలీ గారు లేదు సార్ ఇక్కడ పెడదాము, ఖచ్చితంగా 4 పర్వాలేదు కానీ మనం ఇక్కడనే పెడదాం సార్ అని నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు. కనుక వారికి, అలాగే మాకు మంజీరా రచయితల సంఘంలో ఉన్న వ్యవస్థాపకులలో కూడా దేవీప్రసాద్ ఒకరు. దేవీప్రసాద్ గురించి ఎన్జిఓస్ అందరికీ తెలుసు, అలాగే సాహిత్యంలో కూడా దేవీప్రసాద్ తెలుసు. కనుక వేదిక మీద ఉన్న అందరూ బాగా పరిచయస్తులే. అన్నిటికన్నా మించి మీరు ఆ పుస్తకం ఆవిష్కరణ కన్నా ముందే ఆ ముఖ చిత్రాన్ని కూడా ప్రభాకర్ వేసినది మీరందరూ చూస్తున్నారు. ఒక అద్భుతమైన పెయింటింగ్ వేశారు వారికి. అలాగే జంట నగరాల శాఖ మిత్రులు కందుకూరి శ్రీరాములు గారు, బెల్లంకొండ సంపత్, మిగతా సభలో ఉన్న మిత్రులారా దేవేందర్ గారు నిజామాబాద్ నుంచి విచ్చేశారు. ఇట్లాగే మిగతా ప్రాంతాల నుంచి వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు రఘు గారు ఆవిష్కరిస్తారు. అంశం మీద ఒక అద్భుతమైన కావ్యం తెచ్చినటువంటి ఆత్మీయులు పెద్దలు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారికి, పెద్దలు ఆత్మీయులు దేవి ప్రసాద్ గారికి, విరాహత్ అలీ గారికి,
అందమైనటువంటి భావగర్భితమైన ముఖ చిత్రం అందించినటువంటి అహోబిలం ప్రభాకర్ గారికి, తెరసం జంట నగర శాఖ అధ్యక్ష కార్యదర్శి శ్రీరాములు గారికి, సంపత్ గారికి, వేదిక ముందున్న మిత్రులు, పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. ఇదొక ఉపద్రవ గాథ కావ్యం. మానవాళి కని విని ఎరుగనటువంటి ఒక వినూత్నమైన, భూమి మీద మానవ మనుగడను కల్లోలం చేసినటువంటి అంశం మీద రాసినటువంటి కవిత. 19 భాగాలుగా రాసిండ్రు. కాకతాళీయంగా 19 రాసిన తర్వాత సారు ఇక చాలు అని అనుకున్నారట. కానీ కాకతాళీయంగా COVID-19 అని పేరు పెట్టారు కనుక ఆ 19 వరకే గాథలను మానవీయ స్పర్శతో తనదైనటువంటి కవిత్వ శిల్ప మర్యాదలను మేళవించి రాసినటువంటి రచన అనిమేష. సాధారణంగా సారు కవితా సంపుటులకు పెట్టే పేర్లు అల్క ఉంటాయి. సంభాషణ, నీటి మనసు, ఒక బాధ కాదు, ఏదైనా కానీ సరళమైనటువంటి అల్క ఉన్న పదాలు లేదా అట్లాంటి పదబంధాలతో కూడినటువంటి పేర్లు పెడతారు. మొట్టమొదటిసారి ఒక గొట్టు పదం పెట్టాను సార్. గొట్టు పదం. అనిమేష అంటే ఏంటిది? నిమేషం కానటువంటిది, రెప్పపాటు లేనటువంటిది. నిమేషులు, దేవతల్ని అనిమేషులు అంటారట. వాళ్ళు కళ్ళు మనలాగా రెప్ప ముయ్యరట, ఎప్పటికీ జాగరూకులై ఉంటారన్నమాట. చేపలను కూడా అంటారట. నేను చూసిన తెలుగు నిఘంటులు వస్తే చేపలు కూడా అనిమేషులే. అవి కూడా కళ్ళు రెప్ప మూయాయి. చాలా అద్భుతమైనటువంటి ఈ పుస్తకం, ఈ కవిత్వం చదివితే ఆ శీర్షిక ఎంత అర్థవంతంగా ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది. దీంట్లో ఎవరు అనిమేష, ఎట్లా అనిమేష, రెప్ప వాల్చకుండా జాగరూకులై ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనేటటువంటి విషయాన్ని 19 ఈ గాథల్ని గనక మనం చదివితే మనకు అర్థమవుతుంది. సిద్ధారెడ్డి సార్కు ఒక నిబద్ధత, అంటే నేను మాట్లాడాల్సినటువంటి స్థాయి ఉన్నదో లేదో కానీ ఖచ్చితత్వం ఉంటుంది. అవన్నీ మేము ఎదుర్కొన్న వాళ్ళం, చూసిన వాళ్ళం. ఎంత ఖచ్చితత్వం అని అంటే, ప్రతి శనివారం నాడు ఒక ఆధునిక కవి తనకు నచ్చినటువంటి కవితను చదువుతూ కవితా పఠనం చేస్తూ రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడుతున్నారు, లింక్ పెడుతున్నారు. చాలా అద్భుతంగా, అంటే దాంట్లో ఉన్న భావం దాన్ని ప్రస్ఫుటమయ్యేటట్లుగా వ్యాఖ్యానిస్తూ, కవిని వ్యాఖ్యానిస్తూ, పరిచయం చేస్తూ కవిత చదువుతున్నారు. శుక్రవారం కదా సినిమా విడుదలైనట్టుగా శనివారం నాడు అది వస్తున్నారు. అట్లా ఆ ఖచ్చితత్వం 1 నెల రోజుల పాటు టైం పెట్టుకొని ఆ టైం లోపట రాసినటువంటి కవిత ఇది. దీంట్లో విశ్వంబర చదివిన తర్వాత అట్లాంటి కవితాధార పదాలతో ఆడుకున్నట్లుగా, పదాలు తను చెప్పాలనుకున్న భావం వెంట పరుగులు తీసినట్లుగా రాసినటువంటి రచన అనిమేష. ఇది ఏప్రిల్ 5 నుంచి మే 4 మధ్య నెల రోజుల లోపల రాసినటువంటి రచన. దీంట్లో ప్రకృతి, మనిషి సంఘర్షణ, ఐక్యం, సమన్వయం చెందడం, ముందుకు సాగడం, జరుగుతున్నటువంటి మార్పులు, ఎదురవుతున్నటువంటి సమస్యలు, మహమ్మారిని ఎదుర్కొనేటటువంటి తీరులో మనిషి ప్రదర్శిస్తున్నటువంటి జాగరూకత, ప్రకృతి మనిషి చేస్తున్న విధ్వంసాలను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ, సరిదిద్దుకుంటూ, మనిషికి ప్రకృతికి ఉన్నటువంటి బంధాన్ని మానవీయ కోణంలో ఆవిష్కరించినటువంటి రచన అనిమేషన్. దీంట్లో ఇందాక సార్ చెప్పినట్లుగా, మన నారేశ్వరం సార్ చెప్పినట్లుగా మహాభారతం 18 పర్వాలైతే దీంట్లో 19 గాథలు ఉన్నాయి. ఒక్కొక్క గాథ నిజానికి
అపరిచిత గాథ అని అంటే మొట్టమొదట అంశాన్ని పరిచయం చేస్తూ రాసినటువంటిది, ప్రపంచానికి కొత్త అనుభవంగా. చైనాలో పుట్టడం ఏంటిది, రాజకీయం ఎట్లా దాన్ని వాడుకున్నది, వైరస్ రాజకీయాల గురించి, ప్రార్థన మందిరాలు కూడా మనిషిని కాపాడలేకపోతున్నటువంటి సందర్భాన్ని, అన్నిటికీ మించి వలస దుఃఖాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. వలస దుఃఖాన్ని మన బిల్లా మహేందర్ వలస దుఃఖం పేరుతో సంకలనం తీసుకొచ్చింది. సారు దీంట్లో ఒదిగిపోయేటట్లుగా, ఈ ధారలో ఒదిగిపోయేటట్లుగా వలస దుఃఖాన్ని చాలా చక్కగా రచించినారు. తర్వాత వియోగ గాథ, ఊరి గాథ, ద్వేష గాథ, దీనికి మతం రంగు పులమడం. అంతిమంగా చెప్పింది ఏంటంటే సఫల గాథ. దీంట్లో ప్రపంచీకరణ, దేశం నుంచి మరో దేశానికి వలస ఆగింది లేదు అని, నిత్యం వలసలు జరుగుతూనే ఉంటాయి. అట్లా వలసల గురించి, మానవ పరిణామంలో అడవిని మొక్కింది ఆదిమం, అడవిని మొక్కింది ఆదిమం, అడవిని వేటాడింది రాచరికం, అడవిని నరికింది నాగరికం, అడవిని నరికింది నాగరికం, అమాంతం అశాంతం అడవిని బాంబులతో బద్దలు కొడుతున్నది ప్రపంచీకరణ అంట. మానవ నాగరికత ప్రస్థానంలో మనిషి అనాలోచితంగా, ఉద్దేశపూర్వకంగా ప్రకృతిని ఎట్లా ధ్వంసం చేస్తున్నాడు అనేటటువంటి విషయం చాలా అద్భుతంగా చెప్పిండు. ఇంకొక విషయం ఏంటిదనంటే దీంట్లో మనిషి బతుకు, కాళోజీ అంటాడు కదా, మాయ గురించి తెలుసుకోవడమే జ్ఞానం. ఎరుక చాలా గొప్ప పదం. జిందగీ ఏక్ కిరాయే కా ఘర్ హై, ఏక్ నా ఏక్ దిన్ బదల్నా పడేగా, మౌత్ జబ్ తుజ్కో ఆవాజ్ దేగి, ఘర్ సే బాహర్ నికల్నా పడేగా. వెళ్ళిపోవాల్సింది. అట్లా మూడైతేనే మనిషి, ఈ మూడు కలిస్తేనే మనిషి. బతుకు, బతికించు, బతుకు నువ్వు, అందం, అనుబంధం, ఆదర్శం, మూడే మనిషి, కాలదన్నేవాడు, కాలం మూడే మనిషి. ఎంత బాగా చెప్పిండు చూడ. అందుకే ముందన్నట్లుగా భావం వెంట పదాలు పరుగులు తీస్తూ, మరొక్కసారి నాకు సినారే గారి విశ్వంబర చదివినట్లు అనిపించింది. కాకపోతే సినారే శైలి వేరు, సిద్ధారెడ్డి సార్ శైలి వేరు. ఆ ముద్ర కనిపించింది. ప్రయోగశాల రెప్ప వేయనీయదు, ప్రకృతి ప్రేమ వీడదు, కను కొనకులు తుడుచుకొని కన్నబిడ్డ కోసం చేతులు చాస్తుంది ప్రకృతి. ఇది ప్రకృతికి మనిషికి ఉన్నటువంటి బంధం, పేగుబంధం లాంటిది. తన కన్నబిడ్డ కోసం చేతులు చాస్తుంది ప్రకృతి, చరిత్ర ద్వారం తెరుచుకుంటుంది, పేచీ లేదు, మనిషి బతుక్కి కాలం పూచి, సమస్త ప్రాణి సహజీవనానికి పూచి పడాల్సింది మనిషి, ఈ తరానికేనా రాబోయే తరాలకు ఇది హామీ. నిత్యం మనం ఎదుర్కొంటున్నటువంటి కరోనా వలన ఎదుర్కొంటున్నటువంటి కల్లోలాల్ని ఒక అద్భుతమైనటువంటి శక్తిగా సిద్ధారెడ్డి గారు ఈ పుస్తకం తీసుకురావడం, వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే సిద్ధారెడ్డి గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఇంతకుముందు ఏలూరు రగన్నట్టు ఒక ట్రెండ్ సెట్టర్, ఒక సాహిత్య శక్తి. సిద్ధారెడ్డి అంటే ఏదో మామూలుగా కేవలం ఒక పుస్తకాలు తన సంబంధించినటువంటి సాహిత్యాన్నే ప్రామాణికంగా కాకుండా వారి జీవితం అంతా ఆచరణ, ఎన్ని దశాబ్దాలుగా ప్రజల పక్షాన్ని నిలబడడం, ప్రజా సమస్యల కోసం నిరంతరం తప్పించడం, ఎక్కడున్నా గొంతెత్తి ఇది మా ప్రకటనాన్ని చేసేటువంటి ఒక గొప్ప శక్తి ఉన్నటువంటి రచయిత నందిని సిద్ధారెడ్డి. ఎందుకంటే అది మెదక్ స్టడీ సర్కిల్ అయినా, మంజిరా రచయితల సంఘమైనా, తెలంగాణ రచయితల సంఘమైనా, తెలంగాణ రచయితల వేదిక అయినా, చివరికి తెలంగాణ సాహిత్య అకాడమీగా ఉన్నా కూడా ఎక్కడున్నా ప్రజల కోసం నిలబడాలి, పేద పక్షాన్ని నిలబడాలి, కష్టజీవులకు ఇరువైపులా నిలబడేటువంటి కవి అనేటువంటి ఏ బాటనైతే తాను మొదటి నుంచి కూడా ఎంచుకున్నాడో ఆ బాటను వదలకుండా నిటారుగా నిలబడి నడుస్తున్నటువంటి కవి నందిని సిద్ధారెడ్డి అనడంలో ఎటువంటి
సందేహం లేదు. వేదికపై ఆశీనులైన అతిథులు, ఇవాళటి కార్యక్రమంలో పాల్గొన్న సాహితీ మిత్రులకి నమస్కారం. రాష్ట్రాన్నే కాదు, దేశాన్నే కాదు, ఏకంగా ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తున్న కరోనా విపత్తుపై కళాన్ని ఎక్కుపెట్టి ఇవాళ కావ్యాన్ని సిద్ధారెడ్డి సార్ తేవడం అంటే ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా ఇది ఒక తొలి ప్రయత్నంగానే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికీ మీడియాలో రకరకాల కథనాలు చూసాం, రకరకాల పాటలు ఇవి వచ్చాయి, కానీ కావ్యం మాత్రం ఎక్కడ వచ్చినటువంటి సందర్భం లేదు. ఆ ఘనత సిద్ధారెడ్డి సార్కి దక్కడం, ఈ సందర్భంలో తెలంగాణ రచయితల సంఘానికి, ముఖ్యంగా ఇవాళ ఈ స్థాయికి అందరు రావడానికి ఉన్నటువంటి మాతృ సంస్థ మంజీర రచయితల సంఘానికి నేను శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అట్లాగే మరసం సభ్యుడిగా గర్వపడుతున్నాను కూడా. ఇవాళ సిద్ధారెడ్డి సార్ పుస్తకం తేవడం అంటే ఇవాళ ఈ ఒక అనివేశతోనే కాదు, నాటి నుండి 35 ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఆయన రచనల్ని మనము సమీక్షిస్తే, పరిశీలిస్తే వాళ్ళ సమాజంలో రకరకాల సాహిత్యాన్ని మనం చూస్తున్నాం. రకరకాల రచన వైరస్ను ఆయన ఎట్లా వర్ణించారంటే, కోవిడ్కి సంబంధించిన అంశాల్లో వైరస్కు వ్యాక్సిన్ కనిపెట్టడమేమో కానీ ఇది రాజకీయ వైరస్, వ్యాక్సిన్లకు కుదరదు, వ్యాపారం భుజం మీద చేయి చేసి అది కొత్త రూపం ఎత్తుతుంది అన్నారు. అంటే ఇవాళ కోవిడ్ ఇంతకుముందు దేవిప్రసాద్ సార్ అన్నట్టు ఇక కోవిడ్ ఎక్కడెటు వైపు ఎటెటు మరలుతుందనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా వివరించారు. అంటే దాదాపు 6 నెలల పాటు మొత్తం ఈ పరిణామాన్ని ఆయన ఎంత లోతుగా, ఎంత క్షుణ్ణంగా ఆయన పరిశీలిస్తే తప్ప ఇవాళ కావ్యం అనేది మన ముందుకు రాదు. అది కూడా 111 పేజీల కావ్యం. అది నిజంగా ఈ సందర్భంగా నేను తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంఘం పక్షాన వారికి, అలాగే తెలంగాణ మరొక్కసారి నేను శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించినందుకు మేము కూడా ఇంతకుముందు దేవిప్రసాద్ సార్ చెప్పినట్టు ఇది కోవిడ్ తర్వాత మేము పెట్టుకుంది. ఇవాళ నుండే సార్ పుస్తకంతోనే మళ్ళీ ఈ ఆడిటోరియం ప్రారంభమైంది. ఆ కావ్యం గురించి పరిపరి విధాల ఆలోచిస్తూ ఉన్నప్పుడు సంకల్పం కాలం ఎట్లా కలిగిస్తుందో తెలియదు, కానీ దాదాపు ఒక 4-5 నెలల తర్వాత రఘు గారు నాకు ఫోన్ చేశారు. నేను కావ్యం రాస్తున్నప్పుడు ఫోన్ చేసి, దాదాపు ఆయన ఖాళీగా ఉండరు, 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడరు. అలాంటిది ఆ రోజు ఒక గంటన్నర మాట్లాడారు. ఏం మాట్లాడారు అంటే మొత్తం కరోనా ప్రపంచాన్ని ఎట్లా కరవర పెడుతుంది అనే విషయాలే మాట్లాడారు ఆయన. నేను ఏ కావ్యం అయితే రాస్తున్నానో అదే వస్తువు మీద చాలా విషయాలు చెప్పారు. చెప్పినప్పుడు నాకు కావ్యానికి కావలసినటువంటి ఒక శక్తి, ఒక బలం ఎక్కడి నుంచి వచ్చింది అని అన్నప్పుడు, చుట్టూ ఉండే ప్రపంచం యొక్క అవస్థ, దుఃఖము, బాధ వీటన్నిటిలోంచి వచ్చింది కరెక్టే, కానీ దానికి కావలసినటువంటి ఒక చోదనం తప్పకుండా రఘుగారు ఇచ్చారని నేను అనుకుంటున్నాను. అందుకని రఘుగారు ఆవిష్కరించాలి అన్నాను. మంచి స్నేహం ఎట్లా ఉంటుంది అని అంటే, మంచి స్నేహానికి మారు పేరు ఎవరు అంటే ఏలూరు రఘుగారు. ఇందాక ఆయన చెప్పారు 3 దశాబ్దాల నుంచి పరిచయం. చాలామంది మన స్నేహితులు కూడా చాలాసార్లు మనల్ని రకరకాలుగా చూస్తుంటారు, ఎక్కడో ద్వేషం ఒలకబోస్తుంటారు, దగ్గర మిత్రులు కూడా ద్వేషం ఒలకబోస్తుంటారు. కానీ రఘుగారు ఏంటిదంటే ప్రేమ తప్ప ఇంకొకటి లేనటువంటి స్నేహం రఘుగారి. మాట్లాడనని అంటే నేను మాట్లాడకుండా ఉంటారని నా మనసులో ఎప్పుడు అనుకోలే. నేను ఎందుకు నిర్ణయించుకున్నానంటే ఆయన మాట్లాడకుండా ఉండలేరు, అన్ని విషయాలు తెలుసు ఆయనకు. అంటే ఫోన్లో 1.5 గంటల సేపు మాట్లాడిన ఆయన మైక్ దగ్గర 10 నిమిషాలు మాట్లాడడానికి ఎందుకు ఇష్టపడి తప్పకుండా చెప్తాడు అని చెప్పి నేను అనుకున్నాను. నాకు నమ్మకం ఉంది, నాకు విశ్వాసం ఉంది. ఈ అనిమేష పేరు ఎందుకు పెట్టారు అని చెప్పి చాలామంది అడిగారు. అర్థం కాదు కదా అని అడిగారు. అర్థం కాకపోతే అర్థం చేసుకుంటారు. కింద ఒక ట్యాగ్ లైన్ కూడా పెట్టాను, ఉపద్రవ గాథ. కష్టాలు వచ్చినటువంటి ఒక క్రమాన్ని చెప్పేటటువంటి గాథ అని చెప్పాను. అయినా అంత పెద్ద హార్డ్ అవసరమా? నా మనసుకు అది తట్టింది. ప్రకృతి, నేనేమి ప్రత్యేకంగా రెప్పవాల్సిన వాళ్ళ గురించి నేనేమి విశ్వసించను, కానీ ప్రకృతి అన్నిటికంటే గొప్పది అని నా అభిప్రాయం. అది ఎప్పుడు
విశ్రాంతిని కోరుకునేది కాదు, అది అంతరించేది కాదు. మానవుడు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా, ప్రేమగా ప్రవర్తించినా, అది ప్రకృతి మాత్రం తన వ్యక్తిత్వాన్ని, తన అస్తిత్వాన్ని నిరంతరం నిలబెట్టుకునేటటువంటి శక్తి ప్రకృతికి ఉంది. ఆ ప్రకృతి మనిషిని తల్లి పాలిస్తున్నప్పుడు చంటి పిల్లవాడు కొద్దిసేపు పాలు తాగి తాగి ఒకానొక దశలో అమ్మ వక్షస్థలాన్ని కొరుకుతాడు. అట్లా కావచ్చులే అనుకున్నదట ప్రకృతి. చాలా ఆశ్చర్యంగా ఇది చైనా నుంచి వచ్చింది కనుక చైనా వాళ్ళంతా పోవాలి అని అంటుంటాం. ఒకానొక దశలో ఒక వైరస్ భారతదేశం నుంచి కూడా వచ్చింది. వస్తే అవతల దేశం వాడు అట్లా అంటాడు కావచ్చు. మనం దాన్ని కూడా ఊహించగలిగినప్పుడే ఉత్తమ మానవుడు అవుతాడు. మనం ఒకరి గురించి చులకనగా మాట్లాడితే మన గురించి ఇంకొకరు కూడా చులకనగా మాట్లాడతాం. కాబట్టి ఆ ఉన్నతమైనటువంటి ఒక సంస్కారంతో నేను ఈ కావ్యం రాశాను. నాకు చాలా సంతోషం కలిగినటువంటి అంశం ఏంటిది అంటే, ఈ సభ మొత్తం లేదా ఎదురుగా ఉన్న మీతో సహా ఈ సభ మొత్తం కూడా ఒక మంచి సంస్కారంతో ఉన్నటువంటి సభగా జరిగినందుకు నాకు చాలా సంతృప్తి ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా, నేను ఒకటే అనుకున్నాను, నాకు చాలా ఆత్మీయులు కూడా రాలేదు ఇవాళ. రావడానికి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, వస్తే ఏమైనా అయితే ఎట్లా అని అన్నప్పుడు నేను వాళ్ళని ఏం అడగొద్దు అనుకున్నాను. మీరందరూ కూడా ఒక సంస్కారంతోనే, ఒక కావ్య సంస్కారంతోనే, ఒక సాహిత్య సంస్కారంతో ఇక్కడికి వచ్చారు, ఒక ప్రేమతోనే వచ్చారు, ధైర్యంగా వచ్చారు. ఆ ధైర్యంగా రావడానికి కావలసినటువంటి ఒక మంచి సన్నివేశాన్ని ఇవాళ ఈ ఆవిష్కరణ సభ కల్పించింది మా నాలేశ్వరం శంకర్. దానికి మరి నీవు కూడా 65 కదా, నీ సంగతి ఏంది అని అడిగాను నేను. డైరెక్ట్ నాదంతా సూటిగా మాట్లాడడం ఉంటుంది. మరి ఏంటిది అని అంటే, లేలే అట్లా కాదు, నేను పలానా దగ్గర రాలేదా, నేను పలానా దగ్గర నా వస్తువు తప్ప ఇంకేం లేదు. జీవితంలో ఇంతమంది ఇన్ని రకాల దుఃఖం పడుతూ ఉంటే నేను నా ఒక్కటి గురించి ఎట్లా ఆలోచిస్తాను, తప్పకుండా ఈ పరిష్కారం గురించి కూడా ఆలోచిస్తాను, ఆవిష్కరణ సభ చేద్దామన్నారు. మా రఘు గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకు, ఆయన ఎక్కడైతే పని చేస్తాడో పనినే దైవంగా భావించేటటువంటి మనిషి, స్నేహాన్ని కూడా అంతే దైవంగా భావించే మనిషి, కవిత్వాన్ని కూడా అంతే. ఇంకొక మాట కూడా, మంచి స్నేహం ఎట్లా ఉంటుందో దానికి మరో పేరు రఘు అని అన్నట్టుగానే, మంచి కవిత్వం ఎట్లా ఉంటుందో, మంచి వాక్యం ఎట్లా ఉంటుందో దానికి మరో పేరు రఘు గారు. వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. దారి తీసినటువంటి సిద్ధారెడ్డి సారు అనివేశ పుస్తకావిష్కరణకు వచ్చినటువంటి మిత్రులందరికీ, ముఖ్యంగా ఆ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఏలూరు రఘు గారికి, సభాధ్యక్షత వహించిన శంకరం సార్, అట్లనే పిలువంగానే వచ్చిన దేవి ప్రసాద్ సార్, విరాహత్ అలీ గారు, డాక్టర్ వి శంకర్ గారు, అటువంటి అహోబిలం ప్రభాకర్, మరి పాత్రికేయులు, మీడియా, దూర ప్రాంతాల నుంచి సచేతల సంఘం, జంట నగరాల శాఖ నుంచి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సభ సిందని ప్రకటిస్తాం. ఏ కాలక్రమంలో వైరస్లు ఆవిర్భవించడం వెనకాల ప్రకృతితో మనిషి ఉండేటటువంటి సంబంధాలని ఎట్లా కోల్పోవడం జరిగింది, మానవ భావోద్వేగాలు ఎట్లా ఉన్నాయి, ఈ అనేక విషయాలన్నింటినీ కూడా అనిమేష కావ్యంలో చెప్పడానికి ప్రయత్నం చేశాను. మొత్తం కవిత్వం అంతా మానవ భావోద్వేగాల్ని ప్రకటించేటటువంటి సాధనం. అట్లాంటి కవిత్వంలో ఈ విషాదం అంతా కూడా మనం ఆవిష్కరించినట్లయితే అది కలకాలం ఉంటుంది అనేటువంటి భావనతో ఒక కళాత్మకమైనటువంటి కావ్యాన్ని రాయడం జరిగింది. వార్త ఒక రోజులో పాతబడిపోయే అవకాశం ఉంటుంది, కానీ ఒక కళారూపం ఇచ్చినప్పుడు అది కలకాలము నిలబడేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లా మొత్తం మానవ విషాదాన్ని అంతా, ప్రకృతి మనిషికి ఉండేటటువంటి సంబంధాల్ని, ప్రపంచంతో మొత్తం ఈ వైరస్ ఎట్లా అనేక రకాల ఇబ్బందులకు లోను చేస్తుందో వాటన్నిటిని కూడా ఈ కావ్యంలో ఆవిష్కరించడానికి ప్రయత్నం చేశాను. ఒక 8 నెలలైనా కూడా ఇప్పటి వరకు వైరస్కు ఒక పరిష్కారం కానీ, దాని అంతానికి సంబంధించినటువంటి ఒక సూచన కానీ కనిపెట్టలేకపోవడంలో మానవ శాస్త్ర విజ్ఞానం అంతా కూడా ఎంత వెనకబడి ఉన్నది అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అట్లాంటి అన్ని రకాల కోణాల్లోంచి, అన్ని స్థితుల్లోంచి రాజకీయం
ఈ వైరస్ కాలాన్ని కూడా ఎట్లా ఉపయోగించుకుంటుంది, మతం ఎట్లా ఉపయోగించుకుంటుంది అనేటువంటి విషయాలతో సహా అన్నిటిని కూడా అక్షరంలో నేను ఆవిష్కరించడానికి ప్రయత్నం చేశాను. అనిమేష అంటే అది రెప్పపాటు లేనటువంటిది, రెప్పపాటు లేని స్థితి దేవతలకు ఉంటుంది అంటారు. దేవతల విషయం ఏమో కానీ ప్రకృతి మాత్రం రెప్పపాటు లేనటువంటిది. అనిమేష, ప్రకృతి అనిమేష, వైరస్ ఒక మిష అని రాయడం జరిగింది. ప్రపంచీకరణ అనేటువంటిది అది విపన్నుల్ని మాత్రమే కాదు విపత్తుల్ని కూడా తీసుకొస్తుంది అని చెప్పి నా భావన. ఇవాళ రెండే లోకంలో ఉన్నాయి, అయితే ఆస్వాదన లేకపోతే సంపాదన. ఈ రెండిటితో వచ్చినటువంటి వైపరీత్యం ఈ వైరస్ అనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో ఈ అనిమేష కావ్యాన్ని రాయడం జరిగింది. అనిమేష అక్షరాలకు విషాదంతో కూడినటువంటి అక్షరాలన్నీ కూడా దీంట్లో వరికినందు